సౌమ్యకి కారంగా ఉన్న పానీపూరి అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు పానీపూరి తిన్నా చాలా కారంగా తినేది. ఈ అలవాటు ఆమె అత్తగారికి అస్సలు నచ్చేది కాదు. మరియు ఆమె చాలా కోప్పడేది. అన్నా, పానీపూరి కొంచెం కారంగా చేస్తావా? ఆ పచ్చిమిర్చి చట్నీ ఉంది కదా, అది కొంచెం వేసివ్వు. ఈ చట్నీ చాలా కారంగా ఉంటదమ్మా. ఇది మీరు తినలేరు. నేనైతే కొంచెమే ఇందులో కలుపుతాను. తినిపించు బాబు. నా కోడలు కారం పానీపూరియే తింటది. ఈ అమ్మాయికి కారంగా ఉన్న పానీపూరి తినడం అంటే ఇష్టం. హా, ఇప్పుడు భలే ఉంది. నువ్వెప్పుడు పానీపూరి అమ్మడానికి ఇటువైపు వచ్చినా సరే, నా కోసం మాత్రం ఇలాగే కారంగా చేయాలి. అర్థమైందా అన్నా? సరే అమ్మా. గుర్తుంచుకుంటాను. నెమ్మదిగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది సౌమ్యకి కారంగా ఉన్న పానీపూరి అంటేనే ఇష్టమని. ఒకరోజు సౌమ్య ఫంక్షన్కి వెళ్ళింది. అక్కడ పానీపూరి అతను అందరికీ పానీపూరి తినిపిస్తున్నాడు. కానీ ఎవరికీ కూడా పానీపూరి టేస్ట్ తగలట్లేదు. సౌమ్య వదినా, మీ టేస్ట్ ప్రకారంగా మీరు పానీపూరి చేయించండి. ఈ అన్న అన్ని చప్పటివే ఇస్తున్నారు. అరే ఉండని షెఫాలి, సౌమ్య గాని పానీపూరి చేయిస్తే మీలో ఎవరు కూడా పానీపూరి తినలేరు. తను చాలా కారం తింటుంది. తన ప్రకారమే ఆ నీళ్ళు తయారు చేయించుకుంటుంది. నీతో పాటు ఫంక్షన్కి వచ్చిన అందరూ కూడా పానీపూరి తినకుండా అయిపోతుంది. అక్కడే ఫంక్షన్కొచ్చిన ఒక ఆవిడ వీళ్ళందరి మాటలు వింటుంది. మరియు దగ్గరికొచ్చి ఇలా అంటుంది. ఎవరేమనుకున్నా సరే, నాకన్నా కారంగా పానీపూరి ఎవరూ తినలేరు. నేను చాలా రికార్డులు బ్రేక్ చేశాను. ఇంతకన్నా కారంగా పానీపూరి తినే వాళ్ళందర్నీ ఓడించాను. నన్ను ఎవరూ ఓడించలేరు. సౌమ్య కూడా నాకన్నా ఎక్కువగా కారం తినలేదని నేను అనుకుంటున్నాను. అవును వదినా, ఈ స్వీటీ ఆంటీ చాలా కారమైన పానీపూరి తింటారు. ఆవిడ చాలా పోటీల్లో పాల్గొన్నారు. చాలా ఎక్కువ కారం తిన్న వాళ్ళందర్నీ కూడా ఓడించారు. అవునా, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు నాతో కాంపిటీషన్లో పాల్గొనకుండా అలా ఎలా అంటారు? ఫస్ట్ నాతో కాంపిటీషన్లో పాల్గొనాలి కదా. అయితే పెట్టుకుందామా కాంపిటీషన్? చూద్దాం ఎవరు గెలుస్తారు. కానీ బహుమతి ఏంటో నేనే చెప్తాను. మరియు పానీపూరి నీళ్లు కూడా నేనే తయారు చేస్తాను, అన్నిటికన్నా కారంగా. సరే, మీరు పెద్దవాళ్ళు, మీ షరతు నేను ఒప్పుకుంటున్నాను. వచ్చే వారం సోమవారం నాడున మనం కాంపిటీషన్ పెట్టుకుందాం. గెలిచిన వారికి ఖరీదైన స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలి. నేను ఎలాగో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది గిఫ్ట్గా వస్తే నా డబ్బులు మిగులుతాయని. సరే ఆంటీజీ, కాంపిటీషన్లోనే కలుద్దామైతే. సౌమ్య స్వీటీ ఆంటీకి సరే అని చెప్పి ఇంటికి వస్తుంది. కానీ ఆమె అత్తగారు ఆమె మీద కోప్పడుతుంది. సౌమ్య, ఒకవేళ నువ్వు కాంపిటీషన్లో గాని ఓడిపోతే నీకు అనవసరంగా చాలా నష్టం కలుగుతుంది. అంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఆమెకు గిఫ్ట్గా ఇస్తావా? అందుకే కదా నేను ఈ కాంపిటీషన్కి ఒప్పుకున్నాను. నాకు కూడా చాలా రోజుల నుంచి కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఉంది. నీకెప్పటి నుంచి చెప్తున్నాను నాకు స్మార్ట్ ఫోన్ కావాలని. కానీ నువ్వు కొనలేదు కదా. నేనే కొనుక్కుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎదురుగా మంచి ఆఫర్ ఉంటే నేనెందుకు కాదనాలి? అత్తయ్య, మీ కోడల మీద మీకు నమ్మకం లేదా? మీకు తెలుసు కదా నేను పానీపూరిని ఎంత కారంగా తింటానో. ఈ కాంపిటీషన్ అయితే నేనే గెలుస్తాను. మీరు మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు. సౌమ్య కాంపిటీషన్కి రెడీగా ఉంది. తను వాళ్ళ భర్త నీరజ్ మరియు అత్తగారితో ఒక పెద్ద హోటల్కి చేరుకుంటుంది. స్వీటీ కూడా తన ఫ్రెండ్స్తో వచ్చి అక్కడే ఉంది. స్వీటీ మరియు సౌమ్య అతికారంగా ఉన్న పానీపూరిని తినడం మొదలుపెడతారు. స్వీటీ ఆ నీళ్లను చాలా కారంగా తయారు చేసినని అనుకుంది. సౌమ్య ఒక్క పానీపూరి కూడా తినలేదు అని అనుకుంది. కానీ అదేంటి, సౌమ్య అట్టాక పానీపూరీలన్నీ తినడం మొదలుపెట్టింది. ఎవరితో పెట్టుకున్నారో మీకింకా తెలియట్లేదు. తిను నా కోడలు. అందరికన్నా పానీపూరి కారంగా తినే అమ్మాయి. నా కోడలి కోసం గిఫ్ట్ రెడీగా పెట్టు. స్వీటీ తన ప్రకారమే పానీపూరి నీళ్ళను తయారు చేయించింది. అన్నిటికన్నా అతి కారంగా ఉన్న పానీపూరి. కొంతసేపటికి స్వీటీ కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలైంది. కానీ అదేంటి, సౌమ్య అసలు తినడమే ఆపట్లేదు. ఆఖరికి అతి కారమైన పానీపూరి తినే ప్రతియోగితను ఆమె గెలుచుకుంటుంది. ఎంత బాగుందో, కారంగా చక్కగా భలే ఉన్నాయి. కానీ భలే చేశారు స్వీటీ ఆంటీ. నాకు నా కొత్త ఫోన్ కూడా రాబోతుంది కదా. దానికి మీరు కొనిస్తారా లేకపోతే అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారో చూసుకోండి. నువ్వు సెలెక్ట్ చేసుకో, నేను డబ్బులిస్తాను. థ్యాంక్ యూ. నీరజ్, మీరు ఆ రోజు చెప్పారు కదా ఆ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో చూసినది. నేను అదే తీసుకుంటా. ఆంటీజీ మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపిస్తారు. సౌమ్య మాటలు విని ఆమె అత్తగారు మరియు ఆమె భర్త నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు స్వీటీ ఆంటీ ముఖం చూడాల్సిందే. జగదీష్ అన్నయ్య గారి ఇల్లు ఇంకెంత దూరం అండి? అనిల్ బాబు, ఇంకా ఎంతసేపు చూపిస్తుంది? నాన్న 2 గంటలు అనుకోండి. ఇంకా 2 గంటలా? అబ్బా, సరేలే.
కాసేపు ఓడ్చుకుంటాను. తిలక్ రాజ్ క్లోజ్ ఫ్రెండ్ జగదీష్ చంద్ర కూతురు పెళ్లి. పెళ్లి కూతురిది నేపాల్. అందుకే జగదీష్ చంద్ర తన కూతురి పెళ్లి నేపాల్లో చేస్తాడు. ఆయన తిలక్ రాజ్ని నేపాల్లో కూతురు పెళ్లికి ఆహ్వానిస్తాడు. అందుకే తిలక్ రాజ్ కుటుంబంతో సహా అతని స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్తూ ఉంటాడు. కానీ సడన్గా ఏమైంది డ్రైవర్? కార్ ఎందుకు ఆపావు? రోడ్డు బంద్ ఉంది సార్. బహుశా రాళ్ళు పడ్డాయేమో. ఇప్పుడు ముందుకెలా వెళ్తాం? అన్నా, ఈ బండరాళ్ళు ఎప్పుడు తీస్తారు? ఈ రోడ్డు ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఈ రోడ్డు రేపు పొద్దున్న వరకు ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎలాగే సాయంత్రం అయిపోయిందిగా, ఇక రేపే. సార్, మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. రేపు ఉదయమే క్లియర్ అవుతుందట. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? మనకిక్కడ ఎవ్వరూ తెలియదు కూడా. జగదీష్కి ఫోన్ కలవట్లేదు. నాన్న, ఇక్కడ నెట్వర్క్ లేదు. ఇదేదో ఊర్లా ఉంది. అత్త, నీళ్ళ కోసం నువ్వెందుకు ఇంత దూరం రావడం? నేను తెచ్చేదానిగా. ఏంటి గీత, నువ్వొక్కదానివే ఎన్ని నీళ్లు తెస్తావని? ఈ సాకుతో నేను కూడా వచ్చినట్టుంటదిగా. చాలా దాహంగా ఉంది. పాపా, ఓ పాపా, కొంచెం నీళ్లు దొరుకుతాయా? హా, ఇదిగోండమ్మా, చల్లటి కుండ నీళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నన్ను గీత అని పిలవచ్చు. అవును, మీరిక్కడి వారిలా లేరే? అవునమ్మా, మేము ఢిల్లీ నుండి వస్తున్నాం. ఇక్కడ కాఠ్మండూలో మా బంధువుల పెళ్ళుంది. కానీ ఈ దారి బంద్ ఉంది. రేపటి వరకు క్లియర్ అవ్వదట. మీరందరూ మాతో పాటు మా ఇంటికి రండి. ఏమంటావు అత్తా? మా నేపాల్లో మీ బంధువులు ఉన్నారంటే మీరు మా బంధువులే. అవునండి, గీత సరిగ్గా చెప్తుంది. మీరందరూ మా ఇంటికి రండి. ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండండి. ఇదంతా అడవి ప్రాంతం, జంతువులు ఎక్కువగా ఉంటాయి. కరెక్టే చెప్తున్నారు. ఎలాగైనా నువ్వు బాగా అలిసిపోయావు కదా. అదీ కాక ఈ రాత్రి గడిపేందుకు మనకు ఏదో ఒక చోటు కావాల్సిందేగా. అనిల్ బాబు, నువ్వు డ్రైవర్కి చెప్పు కార్ ఇక్కడే పార్క్ చేయమని. మేము అలా నడుస్తూ వెళ్తూ ఉంటాం. సరే నాన్న, మీరు పదండి, నేను వస్తాను. అందరూ గీత మరియు తన అత్తతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు బాగా మర్యాదలు చేస్తారు. సార్, గీతాకి 2 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు ఈ లోకం నుండి దూరంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి గీతాని మేము సొంత కూతుర్లా పెంచుతున్నాం. గీత కూడా మమ్మల్ని ఎప్పుడూ తల్లిదండ్రుల్లానే చూసింది. మాకు ఇంకో 2 కూతుర్లు కూడా ఉన్నారు. మాకు మా 3 కూతుర్లంటే చాలా ఇష్టం. ఇక గీతాకి ముందు పెళ్లి చేసేస్తే ఆ తర్వాత మా పిల్లలకు కూడా పెళ్లిని చేసేస్తాం. మరేదైనా అబ్బాయిని చూసారా? లేదండి, చూస్తున్నాం. ఇక మేం బాగా కట్నాలిచ్చి పెళ్లి చేసుకోవడానికి అంతగా డబ్బున్న వాళ్ళం కాదు కదా. కానీ మాకెంతుంటే అంత ఇస్తాం. మా పాప కోసం ఏదో ఒకటి చేస్తామండి. మంచి అబ్బాయి దొరికితే చాలు. ఈలోపు అనిల్ కార్ పార్క్ చేయించి వస్తాడు. గీతా, ఇంకొక ప్లేట్లో పప్పు అన్నం తీసుకునిరా. తీసుకొస్తున్నా అత్తా. గీత అనిల్ కోసం కూడా పప్పు అన్నం తీసుకొస్తుంది. గీత చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అనిల్ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. గీత కూడా అతన్ని చూస్తూ ఉంటుంది. అందరూ మాట్లాడుకుంటారు. ఉమాకి నిజంగా నేపాల్ వచ్చి ఏదో పరాయి దేశానికి వచ్చినట్టుగా అస్సలు అనిపించదు. గీత మరియు తన అత్తమామలు వాళ్ళందరికీ బాగా సేవలు చేస్తారు. మరుసటి రోజు అక్కడి నుండి వెళ్లే ముందు, అక్కయ్య, మాకు గీత బాగా నచ్చింది. మేము అనిల్తో కూడా మాట్లాడాం. మేం తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. మేము మా నేపాల్ కోడల్ని మాతో తీసుకెళ్లేందుకు నిశ్చితార్థం చేసుకుని వెళ్తాం. నిజంగానా? ఈ మాటతో మీరు తల్లి లేని పిల్లకి చాలా ఆనందాన్నిచ్చారు. అనిల్ మరియు గీత ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. నిజంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడతారు. ఇక కొద్ది రోజులకి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఉమా నేపాలి కోడల్ని తెచ్చేసుకుని, మీ నేపాలీ కోడలు చాలా అందంగా ఉందక్కయ్యా. మీరొక్కసారి తన చేతి పప్పన్నో నేతి రోటీలు తిన్నారంటే అస్సలు వదలరు. మా నేపాలీ కోడలు వంటింటి బాధ్యతలు మొత్తం తీసుకుంది. ఇక ఇప్పుడు నేపాల్ యొక్క ఫేమస్ భోజనాల్ని రుచి చూడండి. గీతా కోడ్లా అందరికీ వడ్డించమా? అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తా. గీత అందరికీ నేపాలీ వంటలను వడ్డిస్తుంది. అందరికీ గీతా చేతి వంటలు బాగా నచ్చుతాయి. అరే వా గీతా, నీ చేతిలో సాక్షాత్తు అన్నపూర్ణాదేవే ఉంది. చాలా రుచికరమైన వంటలు చేశావమ్మా. ఇది తీసుకో, మా తరపున నీకొక చీర. మేమైతే ఇంతకు ముందు ఇలాంటి నేపాలీ వంటలు రుచే చూడలేదు. ఈ నేపాలీ వంటలు చాలా బాగున్నాయి కోళ్ళా. గీత అందరి పొగడ్తలు విని చాలా ఆనందిస్తుంది.
తన ఇంటికి ఒక మంచి సంస్కారవంతమైన ఆదర్శవంతమైన కోడలు అడుగుపెట్టడంతో తన ఇంటికి వెలుగు వచ్చిందని ఉమా చాలా ఆనందిస్తుంది. ఉమా యొక్క నేపాలీ కోడలు వచ్చి రాగానే వంటింటి బాధ్యతలను ఎంత బాగా చూసుకుంటుందంటే ఉమా యొక్క టెన్షన్స్ అన్నీ దూరం అయిపోతాయి. Thanks for watching.